హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి శనగపప్పు, హాఫ్ స్పూన్ వచ్చేసి మినపప్పు, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ వేసుకోవాలి. బీరకాయ పీసెస్ పొట్టుతో సహా వేసేసుకోండి. తర్వాత అందులో పసుపు, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న వాటిలన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ కచ్చపచ్చ పట్టుకున్న తర్వాత బీరకాయ పీసెస్ కూడా వేసుకొని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు తయారు చేసుకోవాలి. పోపుకు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో కలుపుకోవాలి. ఫైనల్లీ తయారైపోయింది బీరకాయ పచ్చడి. బాయ్ బాయ్.